కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రజాభవన్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన అంశాలే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పెండింగ్ లో ఉన్న విభజన అంశాలు, ఆస్తుల పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సీఎంలు ప్రత్యేకంగా భేటీ అవుతుండడం ఇదే ఫస్ట్ టైం. కృష్ణా జిల్లాలు షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తులపై కూడా సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ప్రధానంగా ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఆస్తులు, బిల్డింగ్ల పంపిణీకి సంబంధించిన అంశాలను తెలంగాణ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. సీఎంల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు ప్రజాభవన్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, మరికొద్ది సేపట్లో ప్రజాభవన్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఆల్రెడీ ప్రజాభవన్కి ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ చేరుకోబోతున్నారు. ఆల్రెడీ ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటి నుంచి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే ప్రజాభవన్ కూడా చేరబోతున్నారు. అయితే ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు, ఏపీకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు, తర్వాత సిఎస్, కొంతమంది అధికారులు, ఇక తెలంగాణ నుంచి కూడా మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీళ్ళు తెలంగాణ నుంచి హాజరవుతున్నారు. సిఎస్తో పాటు పలువురు పలువురు ఏదైతే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళు మొత్తం దాదాపు 4 అధికారులు తెలంగాణ నుంచి హాజరవుతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే మరికొద్ది సేపట్లోనే ప్రజాభవన్లో ఇది ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చాలా పకడ్బందీ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ విభజన అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కొలిక్కి రాని, తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీదనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ 9కి సంబంధించి, తర్వాత షెడ్యూల్ 10, ఈ రెండులో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉంటాయో ఆ సంస్థలకు సంబంధించిన వాటి మీదనే ఎక్కువగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక షెడ్యూల్ 9లో చూస్తే మనకు మొత్తం 91 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఆస్తులు, అప్పులు, ఈ నగదులకు సంబంధించినటువంటి పంపిణీలపై దీని మీద ఆల్రెడీ ఇప్పటికే హోంశాఖ ఆల్రెడీ శీలాబేడి అనే ఒక కమిటీని కూడా నియమించింది. అయితే ఆ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని అంటే 68 సంస్థలకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా ఏం లేకుండానే అవి క్లియర్ అయ్యాయి. కానీ మిగతా ఈ షెడ్యూల్ 9లో ఉన్నటువంటి మిగతా 23 సంస్థలకు సంబంధించినటువంటి పంపిణీ ఇంకా పెండింగ్లో ఉన్నది. రెండు రాష్ట్రాల మధ్య దీనికి ఏకాభిప్రాయం రాలేదు. సో వీటి మీద పెండింగ్లో షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 23 సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక షెడ్యూల్ 10లో చూస్తే మనకు మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. ఇందులో తెలుగు అకాడమీ ఉంటుంది, తర్వాత తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇట్లాంటివన్నీ కూడా ఇందులో షెడ్యూల్ 10లో ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటి వరకు చూస్తే మనకు 142లో మొత్తం ఇంకా పెండింగ్లో ఉన్నాయి, 30 పెండింగ్లో ఉన్నాయి. సో వీటి మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు కృష్ణా జలాల నీటి పంపకాలకు సంబంధించి కూడా దాని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం 811 టీఎంసీలు ఇందులో ఉంటే ఇందులో మనకు రావాల్సింది, తెలంగాణకు రావాల్సింది 558 టీఎంసీలు తెలంగాణకు రావాలి. సో ఇది కూడా ఈ 500 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలనే అంశం కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు కూడా, సో రెండు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించి కొంత డిఫరెన్స్ కనబడుతుంది. అంటే బకాయిల విషయంలో కొంత ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా సరిగ్గా కుదరలేదు. సో దాని మీద కూడా ప్రధానంగా ఈ విద్యుత్ అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలం నుండి ఏదైతే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో విభజనకు సంబంధించినటువంటి సంస్థలు, ఆస్తులు, అప్పులకు సంబంధించి, బిల్డింగ్ సంబంధించి ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను క్లియరెన్స్ చేసుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి సంబంధించి కూడా చాలా సామరస్యంగా దానికి సంబంధించి విభజన చేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నవి, ఇంకా కోర్టు చిక్కుల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి చాలా సామరస్యంగా చర్చించుకొని వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ విభజన చేసుకోవాలని చెప్పేసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, సో ఇక్కడ కూడా
లేఖ రాసిన వెంటనే ఇక్కడ సానుకూలంగా స్పందించడం, చర్చలకు ఓకే అనడం, అందులో భాగంగానే ఇవాళ ప్రజాభవన్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఇప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు. సో మనం కూడా చూస్తున్నాం కాన్వాయ్. ఇది ఏపీకి సంబంధించినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కాన్వాయ్ మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్కు చేరుకోబోతుంది. ఒక్కసారి మనం విజువల్లో చూద్దాం. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కాన్వాయ్ ప్రజాభవన్లోకి వెళ్తూ ఉంది. సో సీఎంతో పాటు మంత్రులు కూడా ఈ కాన్వాయ్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొద్దిసేపు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ వెహికల్లో చంద్రబాబు నాయుడు ఈ వెహికల్లో ఉన్నారు. ఆల్రెడీ ముందుకెళ్ళిపోయింది. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్. ఇక మంత్రులు కూడా ఈ కాన్వాయ్తో పాటు మంత్రులు కూడా ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా తర్వాత అధికారులు ఈ కాన్వాయ్తోనే వెళ్తూ ఉన్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్లో గత 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ చర్చించున్నారు. అంటే ఇందులో ఈ చర్చలో అంటే ఇప్పటికే ఈ 10 ఏళ్ల కాలంలో అధికారుల ఆధ్వర్యంలో ఈ విభజనకు సంబంధించినటువంటి అంశాల విషయంలో 30 సార్లు భేటీ అయ్యారు. కానీ 30 సార్లు భేటీ అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ విభజనకు సంబంధించినటువంటి అంశాల విషయంలో స్పష్టత రాలేదు. ఇంకా చాలా అంశాలు పెండింగ్లో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఇవాళ అంటే ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో వాటి పైన కూడా ఎక్కువగా చర్చించి వీళ్ళంత తొందరలో వీటన్నిటిని కూడా సానుకూలంగా ఈ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో ఆల్రెడీ ఇక తెలంగాణకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రజాభవన్లో ఉన్నారు. ఇక ఏపీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రజాభవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన అంశాల విషయంలో ఈ ఆస్తులు, అప్పులు, తర్వాత ఈ నగదు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకునే అవకాశం ఉంటుంది. దాదాపు అంటే ఒకవేళ ఈ ఇన్నాళ్ళ వరకు ఈ సామరస్యంగా చర్చించుకున్నప్పటికీ ఈ అంశాల విషయంలో కొంత 2 రాష్ట్రాల మధ్య విభేదాలే ఉన్నాయి. సో ఆ విభేదాలు ఉన్న వాటిలో అసలు ఎందుకు ఈ విభేదాలు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎక్కడ ఆగాయి, సో అధికారుల వర్షన్ ఏముంది, ప్రభుత్వాలు ఏమంటున్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన చర్చించి తెలంగాణకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఏపీకి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఇట్లా ఎవరికి కూడా అన్యాయం కాకుండా ఈ విభజన అంశాల విషయంలో సానుకూలంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈ సమావేశంలో ఉంటుంది. అపర్ణ.